హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని శాసిస్తూ ఒక తొత్తు పత్రికగా ఉన్నటువంటి ఐబిఎన్ ఆంధ్రజ్యోతి చుట్టూ ఇప్పుడు 70 మందికి పైగా పోలీసులు పహారా కాస్తూ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? తెలంగాణ వాదులు స్లాటర్ హౌసెస్ మొత్తాన్ని కూల్ చేయడానికి, వాటిపైన దాడి చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి. అందుట్లో లిస్టులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఉంది. తెలంగాణ ఏమన్నా నీ అయ్యా జాగీరా అంటూ మొన్న ఆయన రాసినటువంటి ఆర్టికల్కి కింద పైన కాలినటువంటి తెలంగాణ వాసులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన దాడికి సిద్ధపడుతున్నారంటూ సమాచారం ఉందంట. అందుట్లో కారణంగానే పాపం దగ్గర 70 మంది తోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. అత్యంత ధైర్యవంతుడు చెత్త రాసలు రాసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈడయ్యే జాగీరా ఆంధ్ర అన్నదానికి సమాధానం చెప్పాలంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల్ని తప్పుదావు పట్టిస్తూ పిచ్చిరాతలు రాస్తూ తెలంగాణ వాసుల్ని రెచ్చగొట్టి అక్కడ కూడా కూటమి ప్రభుత్వం బలోపేతం చేయాలని టీడీపీకి అంచనాలకు మించినటువంటి హోప్స్ కలుగజేయడం కోసం చెత్త రాతలు రాస్తూ చెత్త వార్తలు వేస్తూ టీవీ ఛానల్లో పేపర్లో ప్రభావితం చేస్తున్న కారణంగా తెలంగాణ వాసులు పూర్తి సీరియస్ గా ఉండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి తగు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రజ్యోతి చుట్టూ పహారా కాయిస్తున్న పోలీసులు పెట్టుకున్నాడు మా రాధాకృష్ణ అని తెలుస్తుంది. మొన్నటికి మొన్న మహా న్యూస్ ఆఫీస్ పైన భారీ ఎత్తున నిరసన తెలియజేసి ఆ మహా టీవీ కార్ల అద్దాలు జస్ట్ అలా రాళ్లతో పగలగొట్టారు. అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మాత్రం అలా చేయరు, దానికి మించి ఉంటదని ఆల్రెడీ వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే భయపడుతున్నటువంటి రాధాకృష్ణ గారు సెక్యూరిటీని మెండుగా పెంచుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ఏబిఎన్ టీవీ ఛానల్ కి ఆపద ఉందంటేనే 70 మందిని సెక్యూరిటీ ఇచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రికి థ్రెట్ ఉంది అంటే మాత్రం ఆయనకి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు? అంటే ఈ పత్రికలను కాపాడుకోవటంలో ఇంత చిత్తశుద్ధి ఉందే, మరి ఒక నాయకుడిని కాపాడుకోవటంలో చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదా? అంటే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వేసేయడానికి ఆల్రెడీ 2 టీములు దిగినాయి. ఒకటేమో హర్యానా నుంచి, ఒకటేమో కర్ణాటక నుంచి. అన్నిటూ వార్తలు వస్తున్న క్రమంలో ఎంత పకడ్బందీ ప్లాన్ తో వాళ్ళపైన దాడులకు సిద్ధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 15,000 మంది కాలకేయుల మధ్యలో ఉంటారంటూ ఒక వార్త స్ప్రెడ్ చేసి ఆ గుంపులో గోవిందలాగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తద్వారానే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు తన పర్యటనను పోయిన 3వ తారీఖు వాయిదా వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు సో కాల్డ్ ఇంకొక 3 పేపర్లు 3 టీవీ ఛానల్ ఉన్నాయి. వాటంతా కూడా చూస్తామంటూ ఆ స్లాటర్ హౌసెస్ ని పూర్తిగా నాశనం చేస్తామంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. చెత్త రాతలు రాయనేలా, చెత్త మాటలు పలికనేలా, చిత్తుగా తన్నులు తిననేలా అనేసి ఒక మురళి అనే ఒక యూట్యూబర్ చెప్పాడు. మనిషిగా పుట్టినాక మనిషిగా చావుగాని మూర్ఖుడిలా ధనాన్ని కూడబెట్టి అపవిత్రతను వాటిల్లా చేసుకుని బాడీ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఎదవలా బ్రతకరా సుంట అంటూ గతంలో ఒక పెద్ద వేదాన్ని చెప్పాడు. ఆ సుంటల జాబితాలో ఎల్లో మీడియా మొత్తం ఉందంటూ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీకి బాగా తెలుసు. సో వాటికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కింద నుంచి పైదాకా దేహశుద్ధి చేసి డమక్ చేయడం కోసం సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు 70 మంది పెట్టారు. తెలంగాణ బిఆర్ఎస్ వాళ్ళు కనీసం 70 మంది ఉండరా, ఒకరికొకరు పోటీ చేయలేరా అని బయట వాళ్ళు అడుగుతున్నారు. నాకు తెలిసి 1000 మంది 1,00,000 మందిని తీసుకెళ్లి అక్కడ అడ్డంగా పెట్టుకున్నా కూడా బిఆర్ఎస్ వాళ్ళు దాడి చేయాలనుకుంటే, అదే నిరసన చేయాలనుకుంటే, మరి నిరసన దాడో వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలే చెప్పాలి. చేయాలనుకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రేవంత్ రెడ్డి కలిసి ఆపగలరా ఏంటి? ఎవడో ఆపలేడు. ఏమో జరిగేదంతా మంచిగా అనుకోవటమే మనం చేయాల్సిన పని. జరిగేదంతా మంచికే. చెత్త పేపర్లు చెత్త వార్తలు ప్రచురించే వాళ్ళు చెత్తలో కలిపేయడం సిద్ధమే. అయినా బిఆర్ఎస్ కి సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే కొద్దిగానే సమాజానికి మంచి కలుగుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.